హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తిరుమలగిరి కొండపైకి వచ్చాం విత్ మై ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళాలి? సిఆర్ఓ ఆఫీస్. అంటే ఇక్కడ రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మాది ముందు ప్లానింగ్ కాదు. నేను మా అన్నయ్య ఇంకా మా ఫ్రెండ్స్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాం. ఎందుకంటే మాకు రూమ్స్ ఇంకా బుక్ కావలేదన్నమాట. సడన్ ప్రయాణం. మా అందరికీ స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి, అలానే మీకు కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఫ్రెండ్స్, రూమ్స్ కోసం అయితే ఇప్పుడు తిరిగాం, కానీ రూమ్లు ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ముందుగా మేము ప్లాన్ చేసుకోలేదు. బట్ లాకర్ అంటే లగేజ్ గట్ట పెట్టుకోవడానికి లాకర్స్ కోసం అయితే టికెట్స్ తీసుకోవడం అయింది. తీసుకున్నాం. లగేజ్ లాకర్ లో పెట్టుకున్నాం. రూమ్స్ అయితే అరేంజ్ అవ్వలేదు, బట్ లాకర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? పుష్కరిణి, కళ్యాణకట్ట పుష్కరిణి చూసుకొని వెంగమాంబ దగ్గరికి వెళ్ళి వెంగమాంబ సత్రంలో ఫోన్ చేసి బయలుదేరి. నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి? శ్రీవారి పుష్కరిణి. శ్రీవారి పుష్కరిణికి వెళ్తున్నాం కోనేటి స్నానానికి. ఫైనలీ రీచ్ టు శ్రీవారి పుష్కరిణి. శ్రీవారి పుష్కరిణి చేరుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ పుష్కరిణిలో స్నానం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెంగమాంబ కౌంటర్ కి వెళ్ళి భోజనం చేస్తున్నాం, శ్రీవారి ప్రసాదం తీసుకుంటున్నాం. గోవిందా గోవిందా. అన్నప్రసాదం వెళ్తున్నాం. లైన్ అయితే చాలా ఎక్కువ ఫుల్ క్రౌడ్ అన్నమాట. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తున్నాం. చూడాలి ఇంకెంత టైం పడుతుందో. హాఫ్ అన్ అవర్ అయింది, లైన్ లో ఉన్నాం. మా అమ్మ సార్ అయ్యా ఆకలి, అమ్మ ఆకలి ఏంటంటే ఫైనల్లీ భోజనశాలకు చేరుకున్నాం అందరం. ఇప్పుడు వెంగమాంబలో అన్నప్రసాదం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వరాహస్వామి దర్శనానికి లైన్ లో ఉన్నాం. చాలా చాలా ఉంది చూసుకోండి. అమర్ సార్కి ఇప్పుడు కొంచెం తిన్నారు కాబట్టి కొంచెం ఎనర్జీ వచ్చింది మళ్ళీ. రోజంతా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు భగవంతుని యొక్క ప్రసాదం దొరికింది, అందుకే కొంచెం ఇప్పుడు ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు ఒడియాలు. ఫైనలీ వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది.
ఇప్పుడు మనం డైరెక్ట్ మన లాకర్స్ దగ్గరికి వెళ్దాం. రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ శ్రీవారి దర్శనంకి వెళ్దాం. గోవిందా. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాటర్ కూడా ఇలా రోడ్డు పైన చల్లుతున్నారు ఫ్రెండ్స్ లారీతో. అంటే భక్తుల పాదాలు ఎండకి ఏం అవ్వకుండా ఉండేలాగా, తడిచినా కూడాను చల్లగా ఉండేలాగా స్వామివారి సన్నిధిలో ఇటువంటి ఏర్పాట్లు చేశారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనానికి అయితే రెడీ అయిపోయాం. మా కుర్రాళ్ళు ఒకరు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మామూలు లేదు, ఒకరు హీరోలో ఉన్నారు. స్వామివారి దర్శనానికి మేము బయలుదేరాం. అచ్చమైన తెలుగింటి కుర్రాళ్ళు అనమాట. ఒకరు చూసారా ట్రెడిషనల్ డ్రెస్ ఎలా ఉన్నాయో. శ్రీవారి దర్శనానికి బయలుదేరాం. చూడాలి, ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది, ఎక్కడ వెయిటింగ్ అనేది లేదు. స్వామివారి దర్శనం మరి ఎన్ని గంటలు అవుతుందో చూడాలి, ఎందుకంటే మేము ముందుగా టికెట్లు బుక్ చేసుకోలేదు. సో ఓం నమో వెంకటేశాయ. అంతా వెంకటేశ్వర దయని. స్వామివారి ఏ టైం అపాయింట్మెంట్ ఇస్తే ఆ టైంకి దర్శనం చేసుకోవడమేని. లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్లైన్ లో దర్శనం చేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం రేపే ఫ్రెండ్స్. ఈరోజు సెలబ్రిటీస్ వచ్చారు, అంటే మేము అనుకున్నాం సెలబ్రిటీలు మనే, వేరే వాళ్ళు వచ్చారు. సంతి దర్శనం రేపటి పోస్ట్ పోన్ చేశారు. సర్వ దర్శనానికి నిన్న నైట్ 1 o'clock నుంచి లైన్ లో ఉన్నాం. ఉదయం 7 o'clock కి టికెట్ దొరికింది. దర్శనం అయితే అవ్వలేదు. దర్శనానికి ఇంకో 24 hours టైం పట్టింది. ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నాం అంటే దగ్గరున్న పుణ్యక్షేత్రాలని టూర్ చేద్దామని ట్యాక్సీ ఒకటి బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దగ్గరున్న పుణ్యక్షేత్రాలని తిరిగి వద్దామని. సో బయలుదేరుతున్నాం. వేణుగోపాల స్వామి టెంపుల్ ఎట్లనో చూస్తాం. ప్రజెంట్ అయితే జపాలి వెళ్తున్నాం. మొన్న మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. జపాలికి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి జన్మస్థలం. రోడ్డు అంతా మలుపులుగా ఉంది. ఈ రోడ్ లో డ్రైవింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయి ఉండాలి. జపాలి టెంపుల్కి వచ్చాం. జపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి ఎంటర్ అయ్యాం. చాలా వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జపాలి హనుమాన్ మందిర్ ఫ్రెండ్స్. జపాలి కొండపైకి వెళ్తున్నాం. హనుమంతుని దర్శనానికి కొండపైకి వెళ్తున్నాం. ఇది హనుమంతుని యొక్క జన్మస్థానం. వర్షం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ भी बढ़िया है। జపాలి కొండపైకి వెళ్తున్నాం. చాలా స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జై హనుమాన్. చూడండి, ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి, ఫైట్ చేస్తున్నాయి. కంచన భరణ విరాజ సుబేశ జై హనుమాన్. కుంచిత కేశ గాంధీజీ ఫుల్ జంగల్ అన్నమాట. వెళ్ళేదారు आपन तेज చాలా ఉన్నాయి ఇక్కడ. हासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीर संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो जुग प्रताप तुम्हारा हे बंसी जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुल्हारे अष्ट सिद्धि नमन दिखे दाता असवर दीन जान की माता राम रसायन तुम्हारे पास। చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ, చూస్తుంటే భయం వేస్తుంది. చాలా మంది దర్శనంకి వెళ్ళి వచ్చినట్టున్నారు. మేము ఇప్పుడు వెళ్తున్నాం. క్లైమేట్ అయితే వర్షం వచ్చేలా ఉంది.
జై ఆంజనేయ స్వామి జన్మస్థలం జపాలికి స్వాగతం సుస్వాగతం. కోట भी సన్నగా వచ్చినాయి కోట भी ఆంజనేయ స్వామి జన్మస్థలం అన్నమాట ఇది. ఇక్కడ జన్మించారు ఆంజనేయ స్వామి వారు. చాలా పీస్ఫుల్ గా ఉంది ప్లేస్. అంతా అడవి. ఇక్కడ షాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. టెంపుల్ స్వామివారి టెంపుల్. द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोहितं ममेकवासं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन. జపాలి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరే పుణ్యక్షేత్రానికి విజిట్ చేయడానికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఆకాశగంగా వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆకాశగంగా విజిట్ చేయబోతున్నాం. మాకు ఉన్న సమయం తక్కువ. ఒకసారి వెళ్ళి ఆకాశగంగా చూసుకొని వచ్చేస్తాం. ఆకాశగంగా దర్శనం అయితే అయిపోయింది ఫైనల్లీ. అమర్సన్ అనుకుంటా నాకు తెలుగు రాదు, ఏం మాట్లాడుకుంటాను. రేటు వేణుగోపాల స్వామి ఆలయం, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ ఒకే సైడ్ లో ఉన్నాయి అన్నమాట టెంపుల్స్. ఫ్రెండ్స్ పాప వినాశనానికి చేరుకున్నాం. బస్వే అంట టెంపుల్ కి వెళ్ళే దారి. పాప వినాశనం ఫైనల్లీ రీచ్ టు టెంపుల్ ఫ్రెండ్స్. పాప వినాశన టెంపుల్. పాప వినాశనం టెంపుల్ వాటర్లో పడుతుంది. పాప వినాశనం దర్శనం అయిపోయింది ఫ్రెండ్. టెంపుల్ విజిట్ చేసాం, బాగుంది. ఇక్కడ తిరుపతిలో కొండపైన మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. మీరు ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు మోస్ట్లీ ఈ యొక్క ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చున్నాం. ఇప్పుడు విజిట్ చేయాలి. మాకున్న సమయం తక్కువ టైంలో ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేయాలన్నమాట. చాలా వచ్చి వేణుగోపాల స్వామి ఆలయం. ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి దర్శనం అయితే అయ్యింది. రాత్రి 1 గంట నుంచి మార్నింగ్ సుమారుగా 12 వరకు లైన్ లో ఉన్నాం. అక్కడ నుంచి భోజనం కానీ వెళ్ళాం. దర్శనం లేట్ అయిద్దంటే మళ్ళీ మా వాడేసిన ప్లానింగ్ కి ఉన్న తక్కువ టైంలో అన్ని గుళ్ళు కవర్ చేయాలంటే నడిచి కాళ్ళు చూడండి ఒకళ్ళు ఎంత వాచిపోయా. మా కష్టాలు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. స్వామివారు అవతారం అయితే ఎక్సలెంట్. అసలు వెంకటేశ్వర స్వామి ఫోజులో స్వామివారు కృష్ణుని అవతారం అనమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పటి వరకు విజిట్ చేసిన ప్రతి ఒక్క క్షేత్రం కూడా చాలా బాగా జరిగాయి దర్శనం. నెక్స్ట్ శ్రీవారి పాదాలు. ఫ్రెండ్స్ ఇదంతా ఎర్రచందనం తోట అనమాట. మొత్తం నరికేశారు, చెట్లన్నీ నరికేశారు. రోడ్ సైడ్ చెట్లు కూడా నరికేశారు. చూడండి ఎంత పెద్ద తోట.
అయ్యప్ప స్వామి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. శ్రీవారి పాదాలు విజిట్ చేయడానికి వచ్చాం. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట శ్రీవారి పాదాలు విజిట్ చేయడానికి. శ్రీవారి పాదాలు దర్శనం ప్రస్తుతానికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ శిలాతోరణం వెళ్దాం. చక్రతీర్థం శిలాతోరణం దగ్గర శివయ్య వారి టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. ఇక్కడ రాక్షస సంహారం జరిగింది. అన్ని క్షేత్రాల్లో విజిట్ చేసుకున్నాం ఫ్రెండ్. ఫైనల్ గా శివయ్య దర్శనం కూడా అయింది శిలాతోరణం దగ్గర. నెక్స్ట్ మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. స్వామివారి దర్శనం ఒకటే పెండింగ్ ఉంది మాకు. అయ్యగారు ఎప్పుడు మాకు దర్శనం ఇస్తారో చూడాలి. ఫైనల్లీ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. మాకు సుమారుగా 18 గంటలు టైం పట్టింది అన్నమాట దర్శనానికి. చాలా స్ట్రగుల్ పడ్డాం. బట్ స్వామివారిని అయితే చాలా ఫ్రీగా చూసాను అనమాట. 15 to 20 seconds చూసాను. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫైనలీ కిందకి దిగుతున్నాం. కొండ కిందకి తిరుమల విడిచిపెట్టి తిరుపతికి వెళ్తున్నాం. మరొక 1 కిలోమీటర్ ఉంది అలిపిరి ఇక్కడ నుండి. దీని నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ వచ్చాం. అంటే కింద ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేద్దామని ప్లాన్ చేసాం. ఒక టెంపుల్ కవర్ చేసుకుంటూ వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అలివేలు మంగాపురం దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అలివేలు మంగాపురం. నెక్స్ట్ శ్రీకాళహస్తి పోతున్నాం. ఇప్పుడు తిరుపతిలో పుణ్యక్షేత్రాలని చూస్తాం. ఆల్మోస్ట్ చూపించారు మాకు. నెక్స్ట్ మనం శ్రీకాళహస్తిలో కలుసుకుందాం. ఫైనల్ గైస్ శ్రీకాళహస్తిలో పడితే ఎంటర్ అయ్యాం. స్వామివారు శ్రీకాళహస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారి దేవాలయం. స్వామివారి దేవాలయం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి చేరుకున్నాం. శ్రీకాళహస్తి లాడ్జ్ లో రూమ్స్ తీసుకున్నాం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి టెంపుల్ ప్రాంగణంలో వ్యూ అన్నమాట. టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే దర్శనం మొత్తం మంచిగానే జరిగింది. రాహుకేతు పూజ అయితే ఎక్సలెంట్. 750 రూపీస్ తీసుకున్నారు కానీ చాలా బాగా చేశారు.
సో డెఫినెట్లీ మీరు ఇటు సైడ్ వచ్చినట్లయితే మీరు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్లీ మన ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శ్రీకాళహస్తి స్టేషన్ లో ట్రైన్ ఎక్కి విజయవాడ టు డైరెక్ట్ విశాఖపట్నం. శ్రీకాళహస్తి అయితే చూడవలసిన ప్లేస్. లొకేషన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ టెంపుల్ కూడా చాలా బాగుంది స్వామివారు. సో ఎప్పుడైనా మీరు వస్తారంటే ఒక రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్నట్టు ప్లాన్ చేసుకొని రండి. సో చాలా బాగుంటది. ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగున్నది. మార్నింగ్ వ్యూ పూజలు గట్రా బాగా జరుగుతున్నాయి. ఈవినింగ్ వ్యూ బాగున్నది. థ్యాంక్ యూ. బై. ఫైనలీ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. శ్రీకాళహస్తిలో స్వామివారి దర్శనం బాగా జరిగింది. మా వాళ్ళు కూడా ఉండే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. చిన్నదే రైల్వే స్టేషన్. శ్రీకాళహస్తి చూడవలసిన ప్రదేశం. శివుడు అవతారం కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించండి. శ్రీకాళహస్తి రాహుకేతుల పూజ కూడా చాలా బాగుంటుంది. మేము 750 రూపీస్ టికెట్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాం. రాహుకేతుల పూజ కూడా చేయించుకున్నాం. చాలా బాగా జరిగింది. ఓవరాల్ గా తిరుపతి కొండపైన అలాగే తిరుపతి కొండ కింద ఉన్న మొత్తం వ్యూస్ అని చూసేసాం. శ్రీకాళహస్తిలో పూజ కూడా చేయించుకున్నాం.